హాయ్ దోస్తులు, ఎట్లురు? నా పేరు గంగా సిద్ధార్థ్. నేనైతే యోగా చేస్తుంటా. నేను యోగా చేస్తే సరిపోదు, నా దోస్తానాన్ని కూడా మంచి యోగా చేయాలి, మంచి హెల్తీగా ఉండాలని ఇట్లా ఆలోచించి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టిన. గదే హెల్త్ అండ్ వెల్త్ అని ఒక ఛానల్ పెట్టేసిన. అందులో అప్లోడ్ చేద్దామని ఇవాళ ఒక వీడియో చేయబోతానా. ఇక వీడియో వచ్చేసి బ్యాక్ పెయిన్ మీద మస్తు పెయిన్ అవుతూ ఉంటుంది కదా చాలామందికి. అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు కూర్చొని బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ ర్యాపిడో నడిపిన వాళ్ళకు మస్తు వెనకన వస్తూ ఉంటుంది. చాలా తక్లీఫ్ అవుతుంది చాలామందికి. ఎందుకంటే మేము ముఖ్యంగా టైలరింగ్ చేసే వాళ్ళకి, వాళ్ళు జాకెట్లు కుట్టి బట్టలు కుట్టి స్టిక్ ఆన్ అయిపోయి ఉంటారు. ఇట్లా సీదా నిలబడి కూర్చొని సీదా కూర్చొని ప్రాబ్లం అవుతూ ఉంటుంది కదా వాళ్ళకి, మస్తు ప్రాబ్లం అవుతుంటుంది. దాని తర్వాత ఈ బ్యాక్ పెయిన్ వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే గోళీలు వేసుకుంటారు, పెయిన్ కిల్లర్లు వేసుకొని తగ్గిపోయిందిలే ఏమొస్తలే అనుకుంటారు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ట్యాబ్లెట్ వేసుకోగానే మస్తు అని చెప్పి లైట్ తీసుకుంటారు. మళ్ళీ తర్వాత రోజు గట్టినే వస్తూ ఉంటుంది. సో అట్లా కాకుండా దానికోసం ఒక లైఫ్ టైం అంటే ఈ గోళీలు వేసుకోకుండా మనం ఇంట్లోనే చిన్న ఆసనాలు వేసుకొని ఇంకా బ్యాక్ పెయిన్ ఎట్లా తగ్గించుకోవాలో ఇవాళ మన వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇవాళ తెలుసుకోబోయే వీడియో బ్యాక్ పెయిన్ ఎట్లా తగ్గించుకోవాలి అనేది ఇవాళ మనం చూడబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఎట్లా చేద్దామో చూద్దాం. ఓకేనా? ఈ బ్యాక్ పెయిన్ తగ్గించుకునే ఎపిసోడ్లో మనం ఫస్ట్ చేసే ఆసనం ఏంటంటే శలభాసనం. సో ఈ శలభాసనం ఎట్లా వేద్దాం అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఎట్లా వేద్దాం అనేది. సో ముందుగా ఈ దండాసనంలో కూర్చున్న తర్వాత జారుగా పెట్టేసుకొని ఇలా బోర్లో పడుతుంది. తర్వాత ఇలా తీసుకొని కాళ్ళు ఉంటాయి కదా, ఈ రెండు కాళ్ళు ఏవైతే ఉంటాయో కొంచెం మనం గాల్లో లేపాలి. మస్తు గాల్లో తీసుకోవాలన్నమాట. మన ఈ తలకాయ అనేది కిందనే ఉంటుంది. స్లోగా డౌన్ చేయాలి. ఇట్లా మనకి ఎంతసేపు చేతనైతే అంతసేపు గాల్లో ఉంచడానికి మస్తు ట్రై చేయాలన్నమాట. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇట్లా చేస్తే బ్యాక్ మీద గట్టిగా మనకి స్ట్రాంగ్ అవ్వడానికి ఈ ఆసనం అనేది మస్తు యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది బ్యాక్ పెయిన్ తగ్గించడానికి కాదన్నమాట, దొర కండరాలు మనకి నెక్కు, సో ఈ మోకాళ్ళు కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి, మోకాళ్ళ కండరాలు గట్టిగా ఉండడానికి కూడా మనకి ఈ ఆసనం అనేది మస్తు యూజ్ అవుతుంది అన్నమాట. సో మళ్ళీ ఒక్కసారి చూద్దాము. సో రెండు చేతులు ఇలా ఈ తొడల కిందకి తీసుకోవాలి. తొడల కింద తీసుకున్న తర్వాత ఈ రెండు కాళ్ళు అనేవి ఇట్లా గాల్లో లేపాలి. సో ఈ రెండు చేతులు ఉంటాయి కదా, ఈ రెండు చేతులు కూడా మనకి ఈ తొడల భాగం కింద పెట్టుకున్న తర్వాత పైకి లేపడానికి కొంతమందికి ఇంతే లేస్తుంది కదా, అలా కాకుండా ఈ చేతులతో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ చేతుల సాయంతో కూడా కాళ్ళని పైకి లేపుకోనికి మస్తు ఉంటుంది అనమాట. అర్ధ మత్స్యేంద్రాసనం అన్నమాట. సో ఈ అర్ధ మత్స్యేంద్రాసనం ఎట్లేద్దాం ఒకసారి చూద్దాం. ఈ కాలు ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత ఈ చెయ్యి ఉంటుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి ఇది పట్టుకోవాలి. ఈ కాలు ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకున్న తర్వాత ఈ బాడీ మొత్తాన్ని ఇటువైపు టర్నింగ్ మనకి రైట్ సైడ్ టర్న్ చేసుకోవాలి. అంటే తలకాయ కూడా రైట్ సైడ్ చూస్తూ ఉండాలి.
మళ్ళీ రిలీజ్ చేసుకున్నాక ఇంకెప్పట్లేకనే ఈ కాలుతో చేసినాం కదా, ఇప్పుడు ఈ కాలుతో కూడా అట్లా చేయాలన్నమాట. పట్టుకోవాలి, పట్టుకున్నావు కదా ఈ కాలుని ఇట్లా చేయి తీసుకోవాలి. లుక్ ఇది చేయడం వల్ల మనకి మస్తు ప్రెజర్ పడుతుంది బాడీ మీద. ఇది చేయడం వల్ల బ్యాక్ ట్విస్ట్ అవుతుంది. బ్యాక్ ట్విస్ట్ అయినప్పుడు మనకి ఏదైతే పెయిన్ కలిగించే పద్ధతులు ఉంటాయో అవన్నీ సరైపోతాయి అన్నమాట మనకి. సో దానివల్ల నడుము ట్విస్ట్ అవుతుంది, మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా జరుగుతుంది బ్యాక్ బోన్కి. సో మనకి కాళ్ళకు సంబంధించిన ఇగో ఇలా ఉంది కదా, ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో అవి కూడా నయం కానికి ఈ అర్ధ మత్స్యేంద్రాసనం అయితే మస్తు యూజ్ అవుతుంది అన్నమాట. బ్యాక్ పెయిన్ ఏదైతే ఉందో అది తగ్గించుకోనికి 3వ ఆసనం వేయబోతున్నాం, అదే సేతుబంధాసనం అనమాట. సో ఆ సేతుబంధాసనం ఎట్లా వేద్దామో ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఓకేనా. ముందుగా మనం అలా దండాసనంలో కూర్చున్న తర్వాత మనం శవాసనంలో ఆ పొజిషన్కి వచ్చేసి 2 కాళ్ళని అలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ 2 హ్యాండ్స్ ఏదైతే ఉన్నాయో ఒకదాన్ని ఒకటి లింకప్ చేసుకోవాలి, పట్టుకోవాలి, కాళ్ళను పట్టుకోవాలి అన్నమాట. కాళ్ళను పట్టుకున్న తర్వాత కాళ్ళను పట్టుకున్నాక చిన్నగా నడుము లేపాలన్నమాట. ఇదే ఈ పొజిషన్లోకి రావాలి. ఈ 2 కాళ్ళు ఏదైతే ఉంటాయో ఈ 3 వేళ్ళ పైన మనం బాడీ లేపడానికి ట్రై చేయాలి. శ్వాస అనేది నార్మల్గానే తీసుకోవాలి, ముక్కుతో, నోటితో అసలు తీసుకోకూడదు. ఇక మనం రిలాక్స్ అవుతాం కదా, రిలాక్స్ అయినప్పుడు కూడా స్లోగా దించాలన్నమాట బాడీని. సో మనం ఏదైనా చేసినప్పుడు కూడా స్లోగా చేయాలి, స్లోగా వదిలేయాలి. మనం ఫాస్ట్గా చేస్తే ఏమైనా పట్టుకొని నరాలు చిట్లిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట మనకి. సో మళ్ళీ ఆ స్టేజ్ శవాసనంలో కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత ఈ నడుము నొప్పి తగ్గించుకునే ఈ ఎపిసోడ్లో ఇంకొక ఆసనం ఉంది, గదే చక్రాసనం అన్నమాట. చక్రం అంటే బండి చక్రం ఎట్లుంటుందో రౌండ్గా అట్లా ఒక ఆసనం ఉంటుంది, ఆ ఆసనమే చక్రాసనం. సో ఇప్పుడు అది ఎట్లా వేద్దాం అనేది ఒకసారి చూద్దాము. సో ముందుగా ఇలా పడుకోవాలి, 2 చేతుల్ని ఈ పొజిషన్లో తీసుకున్న తర్వాత కాళ్ళు మాత్రం ఇలాగే ఉంచి అలా స్లోగా లేపాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ చేతులు ఏవైతున్నాయో ఇవి స్ట్రైట్, వెన్ను పూసకు సంబంధించినవి అయితే నొప్పులు ఉంటాయో అవన్నీ ఈజీగా పోతాయి అన్నమాట. సో ఇందులో ఇంకొక చిన్న ఎక్సర్సైజ్ ఉందన్నమాట. సో అది కూడా నేను చూపిస్తాను. ఇట్లా పడుకున్నాం కదా, ఈ 2 కాళ్ళు ఇట్లా పెట్టుకోవాలి, అంటే ఇట్లా పట్టుకోవాలి, కానీ ఇలా రోల్ చేస్తా ఉండ. సో ఇలా ఒక 10 to 15 ఒక 10 నుంచి 15 వరకు చిన్న రోల్స్ లాంటివి అవన్నీ వేసుకుంటే మన వెన్నుపూసకి మసాజ్ లెక్క మంచిగా జరుగుతుంది అనమాట, మసాజ్ లెక్క అవుతుంది అనమాట మన వెన్నుపూసకి. సో దానివల్ల ఏం చేస్తుందంటే బ్యాక్ పెయిన్ని తగ్గిస్తుంది ఈజీగా. చూసిరిగా నడుము నొప్పి వల్ల మనం మస్తు ఇబ్బంది పడుతూ ఉంటాం. ఏ అవ్వ అది కూర్చున్న ప్రాబ్లం అవుతుంది, వంగిన ప్రాబ్లం అవుతుంది, ఏం చేసినా మస్తు ప్రాబ్లం అవుతూనే ఉంటుంది. సో
ఈ ఈ నేను చెప్పిన ఆసనాలు ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా ఒక హాఫ్ అన్ అవర్ 10 నిమిషాలకు ఒకటి 10 నిమిషాలకు ఒకటి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ చేయండి. ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. సో మీరు ఇంట్లోనే రెగ్యులర్గా చేసుకునే వామప్లే ఇవన్నీ. సో మీరు చేస్తే అవి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేవి మీకు వస్తాయి. ఇక తిన్నామా పన్నామా అన్నట్టుంటే మీకు బ్యాక్ పెయినే కాదు అన్ని రకాల రోగాలు అనేది లోపల వస్తూనే ఉంటాయి, లోపల జ్వరం పడుతూనే ఉంటాయి. అప్పుడు ఏం చేస్తామంటే మనం సంపాదించిన పైసలకి చక్రవడ్డీ బారు వడ్డీతో పాటు అన్నింటికి మనం సమాధానం చెప్పుకొని హాస్పిటల్ చుట్టూ పంపించాల్సి వస్తుంది. సో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొంచెం దీన్ని ఈ ఆసనాలు యూజ్ చేసి బ్యాక్ పెయిన్ తగ్గించుకుంటారని కోరుకుంటూ నేను మీ గంగా సిద్ధార్థ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్.